ఇక మొదటి టాపిక్ మనం చూడబోతున్నది ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. మాజీ మంత్రి వైసీపీ నేత రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు రాష్ట్రంలో గాలిగాళ్ళు ఎక్కువ అయ్యారు అంటూ మాట్లాడారామే. ఆమె ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. అక్కడితో ఆగలేదు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె. అవి కూడా ఒకసారి వినండి. ప్రజలకి రేషన్ ఇవ్వటానికి వెహికల్ వెళ్ళాలంటే డ్రైవర్లకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, డీజిల్కి డబ్బులు ఉండవు. కానీ ప్రజల డబ్బుతో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కొని హెలికాప్టర్లు కొనుక్కొని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన బాధ్యత ఉంది. అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు, సాటర్డే సండే హాలిడే అయితే. కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ కి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు. అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు, డబ్బింగ్ చేసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు. ఎందుకని అంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈయన వస్తాడు. ఈరోజు రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రీసెంట్గానే రోజా గాలి భానుప్రకాష్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఓ దుమారాన్ని రేపింది ఈ ఎపిసోడ్. ఇప్పుడు దీనికి కంటిన్యూగా ఆమె వ్యాఖ్యలు ఉన్నట్టుగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఈసారి ఆమె మొత్తం టీడీపీ జనసేన ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోవాలి అని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతున్నారు అని, రేపు యుఎస్కి పారిపోతారు అన్నారు రోజా. రోజా మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రోజాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూటమి నేతలు. ఇలా నోరు పారేసుకోవడం సరికాదు అని అంటున్నారు. అసలు రోజా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనేదే ఇప్పుడు అసలు క్వశ్చన్. ఆమె కావాలి అనే కూటమి నేతలను రెచ్చగొడుతున్నారా అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. ఇదే అంశంపై మనం బిగ్ టీవీలో చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు, బిగ్ టీవీ స్టూడియోకి వచ్చారు చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, వైసీపీ ఎమ్మెల్యే మన బిగ్ టీవీ స్టూడియోకి వస్తున్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంతేకాదు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఆన్లైన్లో ఆయన మనకి అందుబాటులోకి వస్తున్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. ఎస్, విజయ్ కుమార్ గారు మరి కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిట్ల పురాణం ఎక్కువ అనే విషయం ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది. అందరూ చర్చించుకుంటున్న అంశమే. ఇప్పటికి కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు రోజా చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఒక ఆడబిడ్డని గాలిముద్దు కృష్ణమనాయుడు గారి కొడుకే కదా చేసింది. గాలివారి కొడుకు అన్నారు, తప్పే ఉంది. గాలిముద్దు కృష్ణమనాయుడు కొడుకు ఎలాంటి వ్యాఖ్యలు చేశారండి? రోజమ్మ గారి మీద, ఒక మాజీ మంత్రి గారిని, ఒక ఆడబిడ్డని నీ ఇష్టానుసారంగా 2000కి 3000కి ఏ పనైనా చేస్తుంది అని గాలి మాటలు మాట్లాడితే గాలివారి కొడుకు గాలి మాటలు మాట్లాడాడని చెప్పడం తప్పే ఉంది. కరెక్ట్గానే చెప్పారు. కానీ చంద్రశేఖర్ గారు అక్కడ రోజా మాట్లాడిన మాటలు గాలికి గెలిచారు, గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు అని అన్నారు. ఇది అందరు ఎమ్మెల్యేలని అన్నట్టుగా తీసుకుంటున్నారు. అందరు ఎమ్మెల్యేలని మాట్లాడారు, కూటమి ఎమ్మెల్యేలు అందరినీ మాట్లాడారు అని అంటున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ కూటమి గాలిలో గెలిచినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. ఇది వాస్తవం. ఎప్పుడు ఊరు పేరు తెలియదు వాళ్ళకి. అలాంటి వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఒకసారి గమనించండి. 6 హామీలు ఇచ్చి 143 ఇంకొక హామీలని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చకుండా ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఏమన్నారండి? ఆడబిడ్డకి 1500 నిధి ఇవ్వాలంటే ఆంధ్రా నమ్మాలి అంటున్నారు.
ఎందుకు ఆంధ్ర నమ్మక్కర్లా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా దించితే చాలు. ఈ రాష్ట్రంలో గతంలో అందినటువంటి పథకాలు 1,75,000 కోట్ల రూపాయల పథకాలు డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకు అందాయి. మరి నువ్వు ఇచ్చేటటువంటి ఆడబిడ్డ నిధి ఈ 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తికి, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి తెలియదా? అంటే నువ్వు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? ఎవడికి గాలి కబుర్లు చెప్పాలనుకుంటున్నావు? ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేస్తుంది ప్రజలకు తెలియదా? ఈ రాష్ట్రానికి 1,78,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి మీరు ఏం చేశారు? ఏమిచ్చారు? ఏం పథకం ఇచ్చారు? అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టారా? 6 సంవత్సరాల ముఖ్యమంత్రి అమరావతిని ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాదా? ఏమన్నా చేశారా? అంటే మీరు గాలి కబుర్లు చెప్పి పనులు చేయకుండా ఎగ్గొట్టి పారిపోతూ ఉంటే 5 సంవత్సరాలు రాజధానిలో తుప్పలు పొంతలు మొలవటానికి కారణం వైసీపీ అని కదా కూటమి నేతలు అంటుంది. ఇప్పుడు మేము ఉంటే మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తున్నాము అని కదా కూటమి నేతలు అంటుంది. సిగ్గుండొద్దా ఆ మాట అనడానికి అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు నువ్వు నిర్వాకం వలగబెట్టావు కదా, రాష్ట్రాన్ని పరిపాలించావు కదా. వైఎస్ఆర్సీపీ నీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం. మీరు అంతకు ముందు మీరు వలగబెట్టిపోయారు కదా ప్రభుత్వాన్ని. అప్పుడు నువ్వు కానీ పెద్ద పెద్ద భవంతులు కట్టినట్లయితే అక్కడ వృక్షాలు ఎందుకు మొలిసేది? ఈ రాష్ట్రానికి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందండి? ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ కావాలంటే అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జరగాలి, అన్ని ప్రాంతాలకి అభివృద్ధి అందాలి అని చెప్పారు. నువ్వు ఒక చోటకి అభివృద్ధి అమరావతి అన్నావు. ఏం చేసావు అమరావతిలో? 5 సంవత్సరాలు పరిపాలించి ఏమి సాధించి వెళ్ళిపోయావని అడిగే ప్రశ్నకి సమాధానం చంద్రబాబు గారి దగ్గర ఉందా? ఈ మాట్లాడే నేతల దగ్గర ఉందా? అభివృద్ధి గురించి ఈ 5 ఏళ్లలో 50 ఏళ్ళు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు గత 2019 నుంచి 24 వరకు. కానీ ఇప్పుడు జరగబోయే 5 ఏళ్లలో 50 ఏళ్ల తర్వాత కూడా అభివృద్ధి ఎలా ఉంటుందో మేము అలా చూపిస్తాము అని కదా కూటమి నేతలు చెప్తున్నారు. అందుకే నేను అంటుంది, ఆ మాట మాట్లాడే వ్యక్తులకి సిగ్గుండాలి అంటున్నా. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు అంతకుముందు పరిపాలించాడాయా? కొత్తగా ముఖ్యమంత్రి అవలా. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు చంద్రబాబు కంటే ముందు తెలుగుదేశం పార్టీ మరికొన్నిసార్లు పరిపాలించింది ఎన్టీ రామారావు గారి అధ్యక్షతన. మరి ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి డెవలప్మెంట్ గురించి చెప్పండి. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత 5 ఏళ్ళు టీడీపీ పాలించింది, 5 ఏళ్ళు మీరు పాలించారు, మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఓకే, అభివృద్ధి గురించి కూడా మాట్లాడదాం. కానీ ఈ రాజకీయాల్లో ఈ రెచ్చగొట్టే మాటలు, ఈ తిట్లు, ఈ సంస్కృతి ఇంకెలాగే కొనసాగుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది సభా హక్కుల ఉల్లంఘన కింద కూడా వస్తుంది, రోజాపై సభా హక్కుల నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కొంతమంది అంటున్నారు. గాలికి గెలిచిన గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు అనే మాటపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది అందరిని మాట్లాడినటువంటి మాట కాదు. శ్రీ గాలి ముద్దు కృష్ణమనాయుడు గారి కొడుకు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి తను మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా గాలి మాటలే. అలా మాట్లాడకూడదు. వారు ఒక మహిళను ఉద్దేశించి సాటి మహిళని, తన తల్లి కూడా మహిళే కదా, తన సోదరి మహిళే కదా, ఎలా కించపరిచి మాట్లాడతావు? నీకు అధికారం అనేటటువంటి మదం తలకెక్కిందా? ఎక్కి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే వింటూ కూర్చుంటామా? ఖచ్చితంగా సమాధానం చెప్తాం. రిమైనింగ్ వాళ్ళకి సంబంధం ఏముందండి? వారిని ఎందుకు మాట్లాడతాం? మూడవది, మీరు అనేటటువంటి డెవలప్మెంట్. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లుంది అంటే, పక్క రాష్ట్రం తెలంగాణ 12% గ్రోత్తో ఉంది, భారతదేశం 13% గ్రోత్తో జిఎస్డిపిలో దూసుకుపోతున్నాయి. దేశం అయితే దూసుకుపోతుంటే రాష్ట్రం మాత్రం తిరోగమనంలో వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అప్పులను సృష్టిస్తున్నాడు. అప్పుల్లో తారాస్థాయికి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నాడు. ఈరోజు మళ్ళీ తప్పించుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి. అంటే ఈ గాలి కబుర్లు చెప్తున్నటువంటి వ్యక్తుల్ని గాలి మాటలే అని అంటారు కదా. నువ్వు 6 హామీలు ఇచ్చేసావంటే ఏ హామీ ఇచ్చావు? ఏదైనా హామీ ఇచ్చావా? ఒక్కటంటే ఒక్కటి పెన్షన్, అది కూడా 6 లక్షల మందిని తొలగించి, మరి ఒక్క పెన్షన్ ఇచ్చేసి మొత్తం అన్ని 6 హామీలు నెరవేర్చామంటే గాలి మాట అవదా అది? కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే వారి మెడలు వంచుతుంది, వారిని ప్రశ్నిస్తుంది, వారిని నిలదీస్తుంది. అది మా హక్కు, ప్రజలకు అవసరం. రైట్. చంద్రశేఖర్ గారు, జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ కుమార్ గారు, రోజా మాట్లాడిన మాటలు, ఇక్కడ అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు చంద్రశేఖర్ గారు, కానీ రోజా మాట్లాడిన మాటలు కేవలం భానుప్రకాష్ గురించి మాత్రమే మాట్లాడారు. కానీ అది అందరి ఎమ్మెల్యేలకి సంబంధించింది కాదు. ఎందుకంటే
గాలి భానుప్రకాష్ రోజా గురించి అలా మాట్లాడారు కాబట్టి రోజా కూడా అలా మాట్లాడారని అంటున్నారు. కానీ మీరేమో మొత్తం అందరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారని అంటున్నారు. ఓకే, అక్కడ బయటలో కూడా రోజా అలా మాట్లాడినట్టుగానే మనకు కనిపిస్తుంది. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. మీకు వాళ్ళ ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఇప్పుడు మాటలు మాట్లాడటంలో వరస్ట్ గా మాట్లాడటంలో వీళ్ళకి వీళ్ళే సాటి. వీళ్ళకి వైఎస్ఆర్సిపి నాయకులకి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా చేసి ఏం చేశారా, మీరేమి సాధించారంటే అసలు వాళ్ళకి కనీసం మంత్రి అంటే ఏదో మంత్రి హోదాని తీసుకున్నారు కానీ ఏ రోజు కూడా అసలు మంత్రి ప్రోటోకాల్ కూడా వాళ్ళకి తెలియదు. మంత్రి కేఆర్ఏ కూడా వాళ్ళకి తెలియదు. ఏం చెయ్యాలి, మంత్రులు ఏం చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కూడా లేదు. ఏది 5 సంవత్సరాలు పరిపాలన వీళ్ళు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గాలని ఎమ్మెల్యేలని అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అందరూ తిట్టడం, ఊరికే ఏడిపోతే మాట్లాడితే రోజా అది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఆవిడకంటూ ఒక డిగ్నిటీ గాని, ఒక పద్ధతి గాని, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే మాటలు గాని, ఎలా బిహేవ్ చేయాలి గాని రాదనేది ఎప్పుడో తెలుసు. ఆవిడ ఎమ్మెల్యే అయినంత మాత్రాన, మంత్రి అయినంత మాత్రాన ఆవిడ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా అని చెప్పి సిపి దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ క్వాలిటీ లేదు, వాళ్ళకి ఇది లేదు, ఏది లేదు. దీనికి కాదు, క్వాలిటీ లేని మాటలు మాట్లాడింది అసభ్యకర. ఓకే చంద్రశేఖర్, మీరు అన్నదానికి చంద్రశేఖర్ గారు వివరణ ఇవ్వాలనుకుంటున్నారు. మీరే విజయ్ కుమార్ గారే ఒక స్కిట్ వేశారు. శాసనసభ వ్యవహారాలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కలిపి ఒక స్కిట్ వేశారు. దానిలో వారు భాగస్థులు. 11 గాడు అని మాజీ ముఖ్యమంత్రి గారిని ఉచ్చరించినటువంటి ఈ విజయ్ కుమార్ గారి యొక్క హుందాతనం ఏంటి, వీరు చెప్పేటటువంటి నీతులేంటి, వీరు హుందాతనం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? మొట్టమొదటిది. రెండవది, స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఓడిపోయాడు, చచ్చాడు, చావలేదు అంటే ఎక్కడుందా మీ హుందాతనం? మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిసికలు బీసి పిచ్చికేసి మీ యొక్క పీకల్ని నొక్కేసి కాళ్లతో తొక్కేసి మీ బట్టలు ఊడదీసి తంతావు నా కొడకల్లారా అన్నటువంటి మీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడుందా హుందాతనం? ఎక్కడ? మాటలు మాట్లాడడం, నీతులు చెప్పటం వీరికి వీరే సాటి. ఆచరించడంలో మాత్రం వీరికి ఎవరు అసలు ఎక్స్పెక్టే చేయకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకి హుందాతనం లేదా? మీలాగా బరి తెగించి మీ పార్టీలోనో లేకపోతే తెలుగుదేశం పార్టీలోనో మాట్లాడుతున్నట్టుగా నీచంగా ఎవరన్నా మాట్లాడారా? ఇవాళ ఎవరైతే బుచ్చయ్య చౌదరి గారు మాజీ ముఖ్యమంత్రి గారిని నీ తల నరికితే తప్పేంటి అంటాడు. ఎక్కడుంది మీ హుందాతనం? విజయ్ కుమార్ గారు, ఇవాళ మీరు ఒక మహిళని మాట్లాడితే ఒక నిమిషం సార్, నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద వారి ఇంటిని ధ్వంసం చేశారే. వారి ఇంటిని ధ్వంసం చేస్తే ఒక చిన్నపాటి కేసు లేదు. ఇవాళ రోజా గారి మీద నడి రోడ్డులో సెంటర్లో వందల వేల మంది సాక్షిగా ఒక మహిళని అంత దురుసుగా మాట్లాడితే ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇదా ప్రభుత్వం అంటే? ఓకే విజయ్ కుమార్ గారు చెప్తారా సమాధానం? ఒకసారి ఎక్కడుందయ్యా అని చెప్పి ఒక మాట్లాడితే ఎక్కడుంది, నేను నా ఫ్రెండ్ నాన్న ఒక శాసనసభ్యుని కొట్టిన ఎక్కడుందయ్యా మీ దగ్గర విజయ్ కుమార్ గారు, మీరు కార్లో మూవింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కుదిరితే కొంచెం కార్ ఆపుతారా? డిస్టర్బెన్స్ ఏం లేదండి, డిస్టర్బెన్స్ లేదు. నేను అంటుంది ఎక్కడుందయ్యా అని. జస్ట్ నేనేమో ఆయన ఫ్రెండ్ ని కాదు, అలాగనే ఆయన దగ్గర పనిచేస్తున్నాని కాదు, ఇంకోటని కాదు. మాటలు చాలా జాగ్రత్తగా వస్తే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 స్కిట్ చేసినప్పుడు 11 అనేది ఒకసారి వెళ్ళి మళ్ళా స్కిట్ చూడమానండి. అందులో నేను ఎక్కడా కూడా 11 అని నేను అనలా. నా తోటి శాసనసభ్యుడు ఎక్కడో అంటే అలా అనకూడదురా అని చెప్పిన విజ్ఞత విలువలు ఉన్న వ్యక్తిని ఆయన నన్ను మాట్లాడినప్పుడు అదే అంటున్నా,
మీకు కళ్ళుకి పచ్చగా కనపడితే ఊరంతా పచ్చగా కనపడుతుంది. ఓకే. 2, మీరేమో ఇంట్లో వాళ్ళని పర్సనల్ గా ఉండే ఫ్యామిలీస్ ని పర్సనల్ లో వాళ్ళ వాళ్ళ ఎలా పడితే అలా మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేస్తే మరి ఎవడు ఏం చేసేయాల్సిన పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాలు ఏదైతే 19-24 మధ్యలో వెచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా మీ నాయకులు ఎవడైతే ఉన్నాడో నాని అని అదని ఇదని వీళ్ళందరూ కూడా పక్కన ఇది హుందాతనం వీళ్ళందరూ అండి. కూడా ఎవడైతే ఉన్నాడు ఇది హుందాతనమా? హలో ఇది హుందాతనమా సార్? మధ్యలో మాట్లాడటం అనేది మీరు ఇన్ని మాట్లాడినా నేను మాట్లాడలా. మీరు మధ్యలో మాట్లాడటం అనేది మీ దగ్గర హుందాతనాలు నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. నేను ఒక డిగ్నిటీతో మాట్లాడుతున్నా. మీ దగ్గర చెప్పించుకోవాల్సినంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీకు నేను ఆడు ఈడు అని మాట్లాడిన యూస్లెస్ ఫెలోస్ ఎవరైనా ఉన్నారంటే అది మీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మేము అపోజిషన్ పార్టీ స్టేటస్ ని సార్ ఒకటి మాత్రం వాస్తవం రోహిత్ గారు, ఆపు. ఆపవయా, ఎవడికి చెప్తున్నా నీ సోది ఆపవయాను. నువ్వు మాకు నీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వాడు వీడు అని ఉచ్చరిస్తూ గౌరవప్రదంగా మాట్లాడేటటువంటి డిబేట్లో మీ ఇష్టానుసారంగా నోరు జారుతూ ఏంటండి ఇది? 11 స్కిట్ వేసినప్పుడు, స్కిట్లో మీరు భాగస్థులైనప్పుడు స్కిట్లో ముందే అది ఆ యొక్క సబ్జెక్ట్ని మాట్లాడుకోరా రోహిత్ గారు? 16 స్కిట్లో వాడితో మాకు పోటీయా, వాడితో మాకు పోటీయా, వాడితో మాకేంటి పోటీ అని మాట్లాడినటువంటి వారు వీరు మళ్ళీ డిగ్నిటీ గురించి మాట్లాడతారు. ఇవాళ చాలా స్పష్టంగా అడుగుతున్నాం, మహిళ అయినటువంటి మాజీ మంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా చెప్పండి? మీరు సమర్థిస్తారా చెప్పండి? మీరు సమర్థిస్తారా? చేతగానటువంటి డిబేట్స్ చేస్తూ అడ్డగోలుగా వాదిస్తూ ప్రతి విషయాన్ని రప్చర్ చేస్తూ ప్రతి విషయం మీద కాళ్లతో తొక్కుతానని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వీళ్ళు నీతులు చెప్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటది. కాదు, రోజా మాత్రం ఒక నిమిషం విజయ్ కుమార్ గారు, రోజా మాత్రం అదే రెచ్చగొట్టే ధోరణిలోనే వెళ్తూ ఉన్నారు. ఆ రెచ్చగొట్టాలన్న విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. నేను సైన్ అవుతున్నా. మీకు డిబేట్ చేయడం చేతనైతే మీరు డిబేట్ చేయడం మాట్లాడండి. నేను అతను మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. ఒక శాసనసభ్యుడిని నన్ను పిలిచి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అతగాడు మధ్యలో ఉండి నువ్వు అని మాట్లాడితే డిబేట్ డిసిప్లిన్. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుతున్నది కూడా నేను ఎక్కడ ఏకవచనంతో నేను మాట్లాడలేదు. నేనేమడుగుతున్నా, వారు మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోమానండి. ఏకవచనంతో నేను ఎక్కడా మాట్లాడలేదు. నేను అడుగుతుంది మీ నాయకుడి యొక్క హుందాతనం ఎక్కడికి పోయింది అని అడుగుతున్నా. చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే వెళ్ళిపోండి. ఏముంది దాని? విజయ్ కుమార్ గారు రోజా ఒక కామెంట్ చేశారు, చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు శుక్రవారం హైదరాబాద్కు వచ్చేస్తారు, ఆ తర్వాత యుఎస్ కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, శనివారం డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తున్నారు అనే మాటలు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? గురువు గారు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ నేను డిబేట్ చేస్తున్న వ్యక్తికి డిగ్నిటీ లేనప్పుడు నేను డిబేట్ చేయను. ఓకే, పర్సనల్ అలిగేషన్స్ వద్దు, గురించి మాట్లాడితే డిగ్నిటీ మెయింటైన్ చేయాలా? ఓకే, విజయ్ కుమార్ గారు తప్పించుకోకూడదు. విజయ్ కుమార్ గారు, చంద్రశేఖర్ ఓకే, 1-to-1 మాట్లాడుకోండి. 1-to-1 చేసుకోండి. విజయ్ కుమార్ గారు చేసుకోండి. నేను మాట్లాడుతున్నప్పుడు అతగాడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, 1-to-1 మాట్లాడుకుందాం. ఓకే, 1-to-1 మాట్లాడుకోండి. ఆయనతో 1-to-1 మాట్లాడుకోండి. విజయ్ కుమార్ గారు, నేను మాట్లాడుతున్నాను మీతో. ఓకే, ఒక్కొక్కరు మాట్లాడుకుందాం. ఆయనతో మాట్లాడుకోండి, ఇబ్బంది లేదు. ఇలా అంటే ఏం చెప్తాం విజయ్ కుమార్ గారు? ఇలా అంటే ఏం చెప్తాం విజయ్ కుమార్ గారు? డిబేట్ మాట్లాడుకుంటున్నా, నేను మీకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాను, మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇచ్చినప్పుడు అతని వ్యక్తి మాట్లాడకూడదు. ఓకే, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు. విజయ్ కుమార్ గారు వెళ్ళిపోతాను అని, ఓకే మీరు వెళ్ళిపోతాను ఓపెన్ డిబేట్ లో ఎలా అని అంటే భయపెట్టడం గురించి కాదు విజయ్ కుమార్ గారు, మనం మాట్లాడుకుంటున్నాం, హుందాగా డిబేట్ చేసుకుందాం. వెళ్ళిపోతాను అనేది భయపెట్టడం అనేది సమంజసమైన చర్య కాదు. రోజా మాట్లాడిన వ్యాఖ్యలపైన ఎలా చూస్తాం? పవన్ కళ్యాణ్ గురించి రోజా మాట్లాడారు, చంద్రబాబు గురించి మాట్లాడారు, లోకేష్ భయపెట్టారండి. ఎవరు భయపెట్టారు? వినండి, ఒక డిబేట్ డిసిప్లిన్ అనేది లేని దగ్గర
బెస్ట్ ఏంటంటే వెళ్ళిపోవడం అనేది ఉత్తమం. మిమ్మల్ని ఏం భయపెట్టట్లా. మీరు మీ మీద గౌరవంతోనే నేను ఇక్కడ ఇప్పుడు ఈవెన్ ఓకే నాకు విజయ్ కుమార్ గారు, ఓకే అవ్వకపోయినా చర్చ పక్కదారికి వెళ్ళిపోతుంది విజయ్ కుమార్ గారు. అది కాదు విషయం. ఓకే అది కాదు విషయం. మనం చాలా విషయాల్లో డిబేట్ చేసాం. మీరు నేను చాలా డిబేట్స్ లో మనం మాట్లాడుకున్నాం. మరి ఇవన్నీ మీరే కూడా నన్ను ఉన్నాయి. కానీ చెప్పి- ఓపెన్ డిబేట్ లో మీరే ఒక్కొక్కరు నన్ను మాట్లాడేటప్పుడు ఒక్కొక్క మాట అడ్డు వెళ్తుంది. దాన్ని మనం కంట్రోల్ అస్సలు చేసుకోవాలి. అనదండి. ఓకే మీరు ఆయన మేము కొట్టుకుంటుంటే చిల్లరగా రోడ్డు మీద కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటే మీరు రెండు స్క్రీన్లు పెట్టి మీరు ఎంజాయ్ చేద్దామంటే ఇది నేను దానికి చేయలేను. మాకంత ఎంజాయ్ చేయాల్సినంత అవసరం లేదు విజయ్ కుమార్ మరి గారు. మీరే ఓకే, కదా మాకు- పెట్టారు మాకు- స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ పెట్టి మా ఇప్పుడు ఇద్దరిని మధ్యలో పెట్టి విజయ్ కుమార్ గారు మాట్లాడుకొని చర్చ అది కాదు. చర్చ అది కాదు. చర్చ అది కాదన్నప్పుడు చర్చలా మాట్లాడదాం. చర్చ చర్చలాగానే అతను ఉంది ఏం విజయ్ కుమార్ గారు. మాట్లాడతారో మాట్లాడుకోమనండి. చర్చ వినండి. చర్చలాగానే ఉంది అతను- విజయ్ కుమార్ గారు. అతను ఏం విజయ్ కుమార్ గారు మాట్లాడతారో చర్చ చర్చలానే ఉంది. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఓకే విజయ్ కుమార్ గారు, మీరు రోజా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటల గురించి మీరు ఏమంటారు? ఆయన నేను అదే సినిమా చెప్తున్నా. షూటింగ్ లోనే ఉంటున్నారు. శనివారమే విజయవాడకు వస్తున్నారు అన్నారు రోజా. ఆవిడికి ఏం తెలీదు. ఆవిడకి తెలుసుకొని మాట్లాడాలి. నేను అదే మాట్లాడుతున్నా. ఆవిడ 5 సంవత్సరాలు అందులోనే ఆవిడ ఒక ఏపీఐసి చైర్మన్ చేసింది, ఒక పక్క మంత్రి గారు చేసినప్పుడు ఆవిడ ఏం చేసింది అనేది ఆవిడకి ముందు తెలుసుకోమనండి. ఆవిడ ఏదేదో మాట్లాడుతుంటది. మాట్లాడినప్పుడు ఊరికే అసలు ఎక్కడ కూడా కంట్రోల్ లేకుండా ఇష్టానుసారంగా నోటికొచ్చినంత మాట ఎలా పడితే అలా మాట్లాడితే దాన్ని డిగ్నిటీ అనరు, డిసిప్లిన్ అనరు. దానికంటూ అంటే ఒక విలువ అనేది కానీ ఒక పద్ధతి అనేది కానీ ఆవిడికి లేదనేది ఎప్పుడో తెలుసు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆవిడ అది ఒక రకమైన జుగుత్సాకరమైన ఆవిడ ఆవిడ బిహేవియర్ అందరూ చూశారు, ప్రపంచం అంతా చూసింది. సో ఈ రోజు ఆవిడ గురించి మాట్లాడటం కూడా వేస్ట్. ఓకే ఆవిడ ఏదో విజయ్ కుమార్ గారు, ఇప్పుడు రోజా గాలి నా కొడుకులు అన్న మాట ఎమ్మెల్యేలు అందరినీ అన్నట్టుగానే ఉందా? ఎమ్మెల్యేలు అందరినీ అన్నట్టేనా? ఏమండి మరి ఆవిడ మాట్లాడి అందరూ ఈ ఎమ్మెల్యేలు అందరూ గాలి నా కొడుకులు అలా గాలికి అలాగా ఇదైపోయారు అన్నట్టు మాట్లాడి మరి ఆవిడ ఎలా గెలిచింది అప్పుడు? అంటే ఎమ్మెల్యేలందరినీ అసలు ఒక శాసనసభకి ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత ఆవిడ ఆ ఎమ్మెల్యేలని ఒక శాసనసభ్యుడిని అలా మాట్లాడుతుందంటే ఆవిడికి కనీసం శాసనసభ మీద కానీ శాసనసభ్యత్వాన్ని మీద కానీ ఒక శాసనసభ్యుడు అంటే ఏంటనే దాని కానీ ఒక విలువ కూడా లేదు. ఆవిడికి ఎక్కడ కూడా లేదంటే ఆవిడ అర్హులు కాదు. కానీ రోజా గురించి కూడా ఆయన అదే మాటలు చంద్రశేఖర్ కూడా అంటున్నది అదే. రోజా గురించి కూడా ఒక మహిళ మాజీ మంత్రి గురించి 2000 3000 అంటూ మాట్లాడారు. మరి ఆ వ్యాఖ్యలు సమంజసమని అడుగుతున్నారు ఆయన. ఎప్పుడు మాట్లాడారు 2000 3000 గాని? చంద్రశేఖర్ గారు చెప్తారా? సరే, ఇప్పుడు వారు ఫాలో అవ్వకపోతే అది మనం చేయగలిగేది నేను మాట్లాడతానండి. నగరిలో నడి బొడ్డున ఒక నగరి ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు గారి కొడుకు భానుప్రకాష్ మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం చీత్కరించుకున్నటువంటి పరిస్థితి. రెండవది, కొడకలు అనేదాన్ని మీరు చాలా పెద్దగా ఆవిడ అన్నటువంటి మాటని గాలి ముద్దు కృష్ణమనాయుడు కొడుకు అంటే మాట్లాడుతున్నారు. వినండి, గాలికే గెలిచారు అనేది ఆవిడ ఉద్దేశం. దానిలో ఎలాంటి గాలి ముద్దు కృష్ణమనాయుడు గారి కొడుకు అక్కడ ఉన్నటువంటి సునామీలో గెలిచాడు తప్ప నిజంగా వాళ్ళు చేసింది ఏంటి అని ఆవిడ ప్రశ్నించారు. అయితే నేను ఒక మాట అడుగుతున్నాను ఇదే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడకల్లారా, మీ అంతు తేలుస్తా, మిమ్మల్ని కాళ్ళ కిందేసి తొక్కుతా, బట్టలోడదీసి పరుగులు పెట్టిస్తా అన్నప్పుడు ఈ హుందాతనం గుర్తు రాలేదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ఆ రోజు ఆయన మాజీ మంత్రి కూడా కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రమే, అది కూడా ఏమాత్రం ప్రూవ్ చేసుకున్నటువంటి పార్టీ అధ్యక్షుడు ఆ రోజు. ఈరోజు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మహిళల పట్ల ఏ విధంగా గతంలో మాట్లాడాడు. ఇవాళ ఒక మహిళని మాట్లాడితే, ఒక మాజీ శాసనసభ్యురాలని, మాజీ మంత్రి గారిని మాట్లాడితే హుందాతనం గురించి జరుగుతున్న చర్చ ముఖ్యమంత్రి గారు ఒకరేమో రప్ప అంటారు, ఒకరేమో కనుసైగ చేసి పీకల కోసేయండి అంటారు, ఇంకొకరు గాలినా కొడుకులు అని అంటారు. ఇలా మాట్లాడడం కరెక్టేనా? ఎక్కడికి రాజకీయాలను తీసుకెళ్తాం అంటే ఇది ఎంత దుర్మార్గం అయింది అంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వారి నాయకులు ఏమి మాట్లాడినా ఈ సూక్తుల్లాగా మీకు వినపడుతున్నాయి, ఈ మీడియా వ్యవస్థలకు కూడా వినపడుతున్నాయి, కనపడుతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా మాట్లాడేటటువంటి సినిమా డైలాగ్ మాత్రం మీకు చాలా పెద్ద తప్పుగా ఓకే, నేరంగా విజయ్ కుమార్ గారు, మాట్లాడుతారు. మీరు- ఒక్క ఓకే. నిమిషం. ఆ. వీళ్ళు ఎలా మాట్లాడతారంటే సినిమా అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే అంటారు. మరి వినోద సాధనమైనటువంటి ఆ సినిమా రంగం నుంచి ఇవాళ ఒక ముఖ్యమంత్రిని చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రానికి ఉంది. ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇద్దరు పార్టీలు పెట్టారు. ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకొకరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంత విలువైనటువంటి సాధనాన్ని తప్పుగా వాడుతుంటే సెన్సార్ బోర్డు ఏమైనా గాడిదలు కాస్తుందా? ఎందుకు ఆ రప్ప అనే డైలాగ్ కానీ తప్పు అయితే మీరు ఎందుకు పెట్టారు? ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది, ఆ సినిమాని చూడాలి ప్రజలు. దానికోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళు సెట్లు ఎక్కేసి సమాజంలో చెప్తామంటే అంటే సమాజం మీద మాత్రం మీరు రుద్దుతారా? సమాజం మీద మాత్రం రుద్దుతారా? ఆ డైలాగును వాడితే నేరమై కేసులు పెట్టి జైల్లో పెడతారు. ఓకే, విజయ్ కుమార్ గారు సార్, సమాధానం చెప్తారా? ఇది ద్వంద్వ వైఖరి అవుతుంది. ఓకే, ఇది విజయ్ కుమార్ ద్వంద్వ గారు. వైఖరి. ఓకే, విజయ్ కుమార్ గారు, మీరు మాట్లాడితేనేమో సూక్తులు, మేము మాట్లాడితే బూతుల కింద వినబడుతుంది జనాలకని అంటున్నారు. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మేం మాట్లాడింది వైఎస్ఆర్ సిపి కొడకల్లారా అనడం అనేది 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి ఈ చంద్రశేఖర్ గారు ఏంటి ఆయన పేరు, చంద్రశేఖర్ గారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడే నేను స్కిట్ చేసిన దాంట్లో నేను అన్నాను 11 ఏదో అన్నా అని ఆడు ఈడు అని అన్నానని ఆయన ఊహించేసుకొని చెప్తున్నాడు. అసలు ఆయన ఊహించుకొని చెప్పొద్దని చెప్పండి. దాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి ముందు వాళ్ళకున్న అతి పెద్ద టాలెంట్ ఏంటంటే మనకే అనుమానం వచ్చేస్తుంది. ఇప్పుడు నన్ను అన్నారు కదా, నాకు చాలా కాన్షియస్ గా నేను ఆ స్కిట్ చేశా, చాలా కాన్షియస్ గా ఉంటాను నేను ఎప్పుడైనా మాటలు మాట్లాడేటప్పుడు. అంత క్లారిటీతో అంత క్లియర్ గా ఉన్న నాకే అనుమానం వచ్చినట్టు, నా మీద నాకే అనుమానం వచ్చినట్టు అంత అబద్ధం అంత పక్కాగా మాట్లాడతారు. ఓకే, నేను కాదనట్లేదు, వాళ్ళకు ఉన్న టాలెంట్ అది. వైఎస్ఆర్ సిపి నాయకుడికి ఉన్న టాలెంట్ అదే, వాళ్ళందరికీ అదే ఉన్నది టాలెంట్. ఓకే, నేను రెండు కాదనట్లా. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి కొడకల్లారా అని అనడానికి ప్రధానమైన కారణం పచ్చి బూతులతో పచ్చి వీర విహారం చేశారు. పిల్లల్ని ఆడవారిని అని చూడకుండా ఇష్టానుసారంగా ట్రోల్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ రోజు సార్ వైఎస్ఆర్ సిపి నాయకులు గారు సార్ అనే అంత అది దాన్ని ఏమంటాం, అంత విజ్ఞత గాని అంత క్యారెక్టర్ గాని మా దగ్గర ఉన్నదని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. కొడకల్లారా అని అనడానికి కొడకల్లారా కాళ్ళు ఎరగొడతాం, నెత్తి మీద తంతం అని కూడా అంటాం, మొహమాటం లేదు. దాన్ని విజ్ఞత అంటారు, దాన్ని క్యారెక్టర్ అని అంటారు. ఒక ఆడపిల్లల్ని చిన్న పిల్లలతో సైతం మీరు తిట్టించి సొంత చెల్లిని ఇష్టానుసారంగా ఎవడితో పడితే వాడితో లింకులు పెట్టి మీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. మీరు మాట్లాడేటప్పుడు ఈ వ్యక్తి ఎవరో ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఎవరు చెల్లెలకి ఎవరితోటి ఏం మాట్లాడి ఏం చేశారు అనేది తెలుసుకోకుండా డిబేట్లో కూర్చొని ఇష్టానుసారంగా నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. సోయతో మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. ఎవరిని మాట్లాడినా కూడా నేను భయపెట్టట్లా. ఇది చాలా అత్యంత హేయమైనటువంటి మాట తీరు. ఇది అత్యంత హేయమైనటువంటి మాట తీరు కాదు. మీరు మాట్లాడిన నెత్తికి ఎక్కించుకొని ఒకరిని తక్కువ చేసి మాట్లాడుతూ దీనికి డిబేట్ అని పేరు పెడితే ఇది చాలా తప్పు అవుతుంది. విజయ్ కుమార్ గారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సంబంధించినటువంటి వారు ట్రోల్ చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద ట్రోల్ చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని ఏం మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారు ఎంతమందిని మాట్లాడారండి? విజయ్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు అన్నది కూడా అదే. మీరు మాట్లాడితే సూక్తులా, మేము అంటున్నారు. మేము తంతామంటాం, మేము కాలుతో దంతామంటాం, మేము తల మీద దంతామంటాం, అది కూడా డిగ్నిటీ అంట. విజయ్ కుమార్ గారు, మీరు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని, ఏ వైపు నడిపిస్తున్నారు? రాక్షస రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వీరు మార్చేశారు. మీరెందుకు అడ్డుతున్నారు?
మీకు అంత భయం ఎందుకు? మేము వాస్తవాలు చెప్పినప్పుడు మీరు కౌంటర్ చేసుకోండి. తర్వాత నేను మాట్లాడి కంప్లీట్ చేసిన తర్వాత ఈ మాట అనేది నేను కాదు, సాక్షాత్తు షర్మిలమ్మ గారే మాట్లాడారు. మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఎప్పుడు కూడా భారతమ్మ అని మాట్లాడి సంబోధించే మా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ గురించి కానీ వారి కుటుంబం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి? ఎప్పుడన్నా మాట్లాడారా? ఎందుకు వస్తుంది ఈ డిబేట్ లో షర్మిలమ్మ గారి పేరు ఎందుకు వినపడుతుంది? ఎందుకు మళ్ళీ షర్మిలమ్మ గారి దగ్గరికి ఈ డిబేట్ తీసుకెళ్తున్నారు? ఏమిటి సంబంధం వైఎస్ఆర్సీపీకి షర్మిలమ్మకి? ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాట్లాడారా? ఏ రోజన్నా మాట్లాడారు? షర్మిల కూడా రాజకీయాల్లో ఉన్నారు, షర్మిల కూడా మాట్లాడారు. వారికి మా పార్టీకి సంబంధం ఏంటండి? వారు ఇంకొక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, వారు ఇంకొక పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఏదన్నా కౌంటర్ చేసుకుంటే వారితో వారికి పొద్దుంటే మీకు శక్తి ఉంటే మాట్లాడుకోండి, వారిని కూడా కలుపుకోండి, వారితో కూడా కలిసి పోటీ చేయండి. రేపు వారిని కూడా కలుపుకొని పోటీ చేయండి, మీకు అలవాటే కదా. రాజకీయాల్లో పొత్తులు ఏదైనా ఉంటే వాళ్ళు ఎవరెవరితో పెట్టుకోండి. రోహిత్ గారు, వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి ఈ అసమర్థులు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు తప్ప విజయ్ కుమార్ గారు కాదు. వాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని ఓవర్ ల్యాప్ చేసే టాలెంట్, దాన్ని పక్కన తొక్కే టాలెంట్ వీళ్ళదే. నిజంగా నటులు మేము కాదు, నటులు మీ నాయకులు, నార్మల్ నటులు కాదు. మన సమయం కూడా మించిపోతుంది. ఓకే, మనకు సమయం కూడా మించిపోతుంది. కాదు, ఈ రోజు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి పథకాలని ఎగ్గొట్టి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి విషపు ప్రచారం, మహిళల పట్ల అరెస్టులని, మహిళల్ని కిడ్నాప్లని, మహిళల్ని పక్క రాష్ట్రాలకు అమ్మివేశారని దుర్మార్గపు నీతి మాలినటువంటి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఒక్క మహిళ ఫైనల్ గా విజయ్ కుమార్ గారు ఈ రోజు ఎట్లా తయారైందంటే, జనసేన పార్టీ ఎట్లా తయారైందంటే ఒకడు దొంగ బంగారం అమ్ముకుంటూ దొరికిపోతాడు ఒక ఇన్ఛార్జ్, ఇంకొక వ్యక్తి ఒక అమ్మాయిని మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టేసి దగా చేసి వీడియోలో దొరికిన మళ్ళీ ఆ అమ్మాయినే బెదిరిస్తుంటాడు. ఇంకొక ఇన్ఛార్జ్ ఒక బిడ్డని హత్య చేసి తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో తీసుకెళ్లి పడేసి వస్తుంది ఇంకొక ఇన్ఛార్జ్. వీళ్ళ నీతుల గురించి చెప్పేది, వీళ్ళ హుందాతనం గురించి చెప్పేది, వీళ్ళ సిద్ధాంతాల గురించి చెప్పేది, వీళ్ళ రాజకీయ నీతులు చెప్పేది, వేదాలు వల్లించడం అంటే ఇదే. ఓకే విజయ్ కుమార్ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే పాయింట్ టు పాయింట్ దమ్ము గురించి మాట్లాడకండి. దమ్ము లేకనే సింగిల్ గా పోటీ చేయలేనటువంటి పార్టీ మీది. దమ్ము గురించి మీరు మాతో మాట్లాడేదేంటి? ఒంటరిగా పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో 40% షేర్ తెచ్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీదెంత, మీరెంత? మళ్ళా దమ్ము గురించి మాట్లాడతారు, మీరు పర్సనల్ లైఫ్ మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, నీతులు చెప్తారు. సిద్ధాంతం లేనటువంటి పార్టీ, అజెండా లేనటువంటి పార్టీ, నీతి మాలిన రాజకీయం చేసే పార్టీ మీ పార్టీ. మీరు మాకు చెప్పడం మళ్ళీ మేము చంద్రశేఖర్ ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఓకే, చర్చ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయ్యి కాదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడు. పాయింట్ టు పాయింట్ మాట్లాడు. దమ్ముంటే మాట్లాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడు. ఈ 1 year లో మీ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి మంచేంటి చెప్పు. నువ్వు గతంలో చేసినటువంటి మాటలకి కట్టుబడాలి మీరు. గతంలో మీరు చేసినటువంటి నీచమైనటువంటి తప్పుడు ప్రచారాలకి కట్టుబడి ఉండాలి. ఓకే విజయ్ కుమార్ గారు, ఓకే దీనికి చెప్తారా సమాధానం? రోజా మాట్లాడిన మాటలు కూడా అభివృద్ధి చేయకుండా విదేశాలకు తిరుగుతున్నారు, విమానాలు కొనుక్కుంటూ మాట్లాడారు. కాబట్టి ఈ కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి ఏంటి అని అడిగారు. ఫైనల్ గా ఒక్క ఉద్యోగం ఇచ్చావా? ఒక్క వ్యవస్థను తెచ్చావా? ఒకసారి విజయ్ కుమార్ మాట్లాడు. ఇచ్చిన పథకాలు విజయ్ కుమార్ దాదాపు 12 నెలలు ఎగ్గొట్టేసి ఈ రోజుకి పథకాలు ఇవ్వలేక ఆడబిడ్డకి 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పినటువంటి నీతి మాలిన ప్రభుత్వం ఇది కాదా? సమాధానం సూటిగా అడుగుతున్నాను, చెప్పండి. విజయ్ కుమార్ గారు పాయింట్ అడిగాను, సూటిగా అడిగాను అంటున్నారు, సమాధానం చెప్తారా?
ఏ పథకం ఇచ్చారు? మీరు ఇచ్చిన 6 పథకాల్లో ఎన్ని ఓకే. అమలు పరిచారు? ఒకసారి మాట్లాడండి, ఒకసారి సమాధానం తీసుకుందాం. ఓకే, విజయ్ కుమార్ గారు. ఎందుకు కంగారు పడతారు? ముందు ఆపి ఎవడికి క్వశ్చన్ వేశారో ముందు తెలుసుకొని మాట్లాడండి. ఆయన క్వశ్చన్ నాకేస్తే మీరు ఆన్సర్ బహుశా జనసేన పార్టీ కదండి వారు. ఉమ్. వారికే మీరు వేసింది క్వశ్చన్. బహుశా జనసేన కాదు, జనసేన నికాసైన పార్టీ జనసేన, కష్టపడి పైకి వచ్చిన పార్టీ జనసేన. ఏదో తండ్రిని అడ్డం పెట్టుకొని దోచుకొని వచ్చిన పార్టీ కాదు. తెలుగుదేశాన్ని ఇది- అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ జనసేన అదేనండి? అదేనా? పెడదామా పార్టీ? అదేనా? పెడదామా? తెలుగుదేశం పెడదామా? పార్టీని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ గురించి ఏనా మీరు మాట్లాడేది? జనసేన. అదే పార్టీయా? 21 సీట్ జనసేన. సింగిల్ గా పోటీ చేయలేక రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి చతికిలు పడుతున్నటువంటి పార్టీ గురించేనా మీరు మాట్లాడుతుంది? సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనసేన మాట్లాడుతుంది. వీళ్ళు పగళ్ళు Second కూడా కలలు largest కంటున్నారు party. సార్. You are the 40% third ఓటు బ్యాంకు party. కలిగినటువంటి పార్టీ అరే, నాయకుడితో 40% మాట్లాడుతున్నారనేటటువంటి స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు బహుశా అదే, జనసేన అదే, పార్టీ అదే. నాయకులు. 40% ఎవరికి 40% ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని ఓటమి ఎరుగని నాయకుడు కలిగినటువంటి పార్టీ అదే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుతున్నారనేటటువంటి స్పృహ లేకుండా మాట్లాడుతున్నట్టున్నారు విజయ్ కుమార్ రోహిత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ కుమార్ గారు ఏం చేశారో అని అడిగిన దానికి చెప్తారా సమాధానం? ఆయన మాట్లాడనివ్వట్లేదు, మీకు ఆయన్ని ఆపడానికి చేత కావట్లేదు. ఇంక నేనేం ఓకే. మాట్లాడతా? చంద్రశేఖర్ గారు, ఓకే, ఏం చేశారని అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్తారా? దానికే చెప్పండి, మళ్ళీ మీరు వేరే పాయింట్లోకి తీసుకెళ్ళదు. వేరే పాయింట్ కనుక మాట్లాడితే మధ్యలో మాట్లాడితే కట్ చేసేస్తా. ఓకే, ఏం చేశారని అడుగుతున్నారు. ఆ, ఏం చేశారు? ఈ రోజు ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ ని ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశాం. ప్రతి రోడ్డు కూడా ఈ రోజు గుంతలు లేని రోడ్డుని మేము మొత్తం అంతా కూడా తయారు చేసుకున్నాం. ప్రతి స్కూల్లో కూడా ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళి పిల్లలు చదువుకుంటున్నారు. ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకుంటున్నారు. ఏమంటే పెన్షనర్స్ రేపు పెన్షన్ వస్తుందో లేదని భయం లేకుండా ఏదైతే పెంచుతామన్న పెన్షన్ 100% పెంచి 4,000 రూపాయలు కూడా ఇచ్చి చేసే పెన్షన్ ముందు రోజే తెచ్చిస్తున్నాం. ఏమంటే ప్రతి స్కూల్లో ప్రతి గేమ్ అంటే స్పోర్ట్స్ 100% చేసుకుని ఆడుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. అలాగే ఉద్యోగస్తులు 100% ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎన్ని ప్రాజెక్టులు తీసిన నా కాన్స్టిట్యున్సీలోనే 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ వచ్చింది. నా కాన్స్టిట్యున్సీలోనే 28 కంపెనీలు మేము స్టార్ట్ చేసాం. నా కాన్స్టిట్యున్సీలోనే మరి వాళ్ళ దగ్గర ఉన్న అమర్ అనే వ్యక్తి నా పక్క కాన్స్టిట్యున్సీలో ఇంతమంది ఎమ్మెల్యేగా ఉండి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు ఎక్కిపోయి లేకపోతే నేను మొదలు పెట్టా. నా కాన్స్టిట్యున్సీలోనే ఈఎస్ఐ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. రేపు అది వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది, రేపు స్టార్ట్ చేయబోతున్నాం. నా కాన్స్టిట్యున్సీలోనే ఐటీ పార్క్ స్టార్ట్ చేస్తున్నాం. నా కాన్స్టిట్యున్సీలోనే 10 పైన హాస్పిటల్స్ క్లియర్ చేసుకొని కట్టడానికి మొదలు పెడుతున్నాం. నా కాన్స్టిట్యున్సీ నా జిల్లాలోనే అనకాపల్లి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేశాం. నా కాన్స్టిట్యున్సీలోనే ఇక్కడ ఏదైతే నా కాన్స్టిట్యున్సీ పక్కనున్న కాన్స్టిట్యున్సీలోనే స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. నా కాన్స్టిట్యున్సీ పక్కనున్న దాంట్లోనే ఫార్మా కంపెనీకి శంకుస్థాపన చేశాం. అనేకమైన నా జిల్లాలోనే ఇన్ని చేసినప్పుడు ఇంకెక్కడ మాట్లాడతారు? ఒక్క మా జిల్లాలోనే కనీసం 3 లక్షల పైన 3 లక్షలు ఆల్రెడీ మేము 80,000 నుంచి 90,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఈ సంవత్సరంలోనే కల్పించాం. 3 లక్షల పైన ఉద్యోగాలు నెక్స్ట్ ఇయర్ లో ఇస్తున్నాం. ఆ తర్వాత కూడా ఇచ్చే దాంట్లో 5 లక్షల ఉద్యోగాలు కేవలం అనకాపల్లి జిల్లాలోనే ఇస్తున్నాం. ఓకే 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 చంద్రశేఖర్ గారు, వారు మాట్లాడినటువంటి ప్రతి అంశం మీద ఎంత లోపభూయిష్టంగా వారి మాటలు ఉన్నాయో నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్నటువంటి 5 లక్షల ఉద్యోగాలు పూరించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇది కాకుండా 1,65,000 ఉద్యోగాలు సచివాలయంలో ఇచ్చాం. ఈరోజు వారి ప్రభుత్వంలో కూడా ఆ సచివాలయ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 2,65,000 ఉద్యోగుల్ని వీరు వాలంటీర్లుగా ఉన్న వారిని తొలగించారు. వీరి ఘనకార్యం 15,000 మంది ఉద్యోగస్తుల్ని బేవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వారిని తొలగించేశారు. 16,000 మంది ఉద్యోగస్తుల్ని రైస్ బండ్లు ఏవైతే రైస్ ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి ఆ వెహికల్స్లో
పనిచేసేటటువంటి వారిని 16,000 మందిని తొలగించారు. అంటే దాదాపు 3 లక్షల పైచిలకు ఉద్యోగాలు తొలగించినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఈ రోజుకి సింగిల్ ఉద్యోగం ఎక్కడా ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఓకే, డిఎస్సి, మెగా డిఎస్సి అని పేరు పెట్టారు. 11,500 ఉద్యోగాలు మేము దిగిపోయే రోజుకి ముందు మేమిచ్చాం. అదే దానికి ఇంకొక 3,000 ఉద్యోగాలను కలిపేసి 16,000 ఉద్యోగాలని ప్రచారం చేసుకుని తొలి సంతకం పెట్టినటువంటి ఆ యొక్క మెగా డిఎస్సికి ఈ రోజు వరకు అతి గతి లేదు. ఇది వీళ్ళ చరిత్ర. ఓకే, మూడవది వినాలి. ఆర్బీకే సెంటర్లు 15,000 ఆర్బీకే సెంటర్లని నిర్వీర్యం చేశారు. 11,000 సచివాలయాల్ని నిర్వీర్యం చేస్తున్నారు. 11,000 విలేజ్ క్లినిక్స్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడ డిజిటల్ లైబ్రరీస్ యొక్క ఊసు లేదు, అతి గతి లేనే లేదు. రైతులకి ఇస్తానన్నటువంటి రైతు భరోసాకి పేరు మార్చి ఇస్తానన్నటువంటి ఆ పథకం ఊసే లేదు. గ్యాస్ సింగిల్ సిలిండర్ అది కూడా సంపూర్ణంగా ఇవ్వలేదు. రెండవది ఉచిత బస్సు ప్రవేశపెట్టలేదు ఈ రోజు వరకే. మహిళలకు 1,500 ఇవ్వలేదు. అమ్మకి వడి 87 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే వీరిచ్చింది కేవలం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 55 లక్షలకి తప్ప ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవి రెండు వదిలేసి అమరావతిలో ఈ రోజు వరకు కూడా నీళ్లలో పడవల్లో మనుషులు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అంటే వీళ్ళ చేత గాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వానికి పరాకాష్ట. ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు పేరుకు 3 నాయకులు. ఈ రాష్ట్రానికి దక్కినటువంటి గౌరవం గాని, ఆర్థిక వనరులు గాని, అభివృద్ధి గాని, ఉద్యోగాలు గాని సున్నా. పైగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది వారి యొక్క స్థితి, వారి యొక్క ప్రభుత్వ పనితీరు. అందుకే 120 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఒకే ఒక్క సంవత్సరంలో వచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఈ భారతదేశంలో కేవలం కూటమి ప్రభుత్వం. ఓకే, విజయ్ కుమార్ గారు, రోజా మాట్లాడిన మాటల దగ్గర నుంచి మళ్ళీ చర్చ ఎక్కడికో వెళ్ళింది. ఫైనల్గా అక్కడే కన్క్లూడ్ చేద్దాం. ఇప్పటి వరకు కూటమి నేతలందరూ ఇవే మాట్లాడారు. రోజా మాట్లాడిన మాటలు భానుప్రకాష్ రెడ్డిని, ఎమ్మెల్యేలందరినీ కాదు, తప్పు కాదని అంటున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు? తప్పు కాదని అనడానికి వాళ్ళకే చెల్లింది. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎలా పడితే అలా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే చెల్లుతుంది. నిజాల్ని అబద్ధాలని నిజాలుగా మార్చేయడానికి ఎవడైనా చేస్తారు. కానీ వీళ్ళు అబద్ధాలని నిజాలుగా మార్చుకొని అబద్ధాలని మరి పూర్తిగా బ్లఫ్ అన్నమాట. ఇప్పుడే గ్యాస్ సిలిండర్ కోసం చెప్పారు. గ్యాస్ సిలిండర్ రాజకీయాల్లో వినండి, నందిని పంది అని చెప్పగలిగే నేర్పు, చెప్పగలిగే టాలెంట్ ఈ ఒక్క వైఎస్ఆర్సీపీకే ఉంది. బస్సులన్నీ కూడా రోడ్లన్నీ పాడు చేసి బస్సులన్నీ అటకెక్కించి ఈ రోజు ఏ బస్సులు లేని దానికి ఈ రోజు అర్జెంట్గా ఇచ్చామంటే మేము బస్సులు ఆల్రెడీ కొని రేపు ఆగస్టు 15 ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అని కూడా అనౌన్స్ చేసినా కూడా వీళ్ళకి కనపడదు. వీళ్ళు ఏదేదో మాట్లాడతారు. ఏదో మాట్లాడినా చంద్రశేఖర్ గారు చెప్పండి, విజయ్ కుమార్ గారు చెప్పండి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి అధికార మదంతో మాట్లాడేటటువంటి నేతల్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారనేది కాదు. ఇప్పటికైనా రోజా మాట్లాడమాట మేము మాట్లాడినటువంటి మాటలు సార్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ఈ కాలంలో దాదాపు 20 సంవత్సరాలకి దగ్గర పడుతుంది. ఎంపీగా కానీ పార్టీ పెట్టి కానీ ఎక్కడ ఒక్కరిని కూడా చిన్న మాట పొల్లెత్తి ఒక బూతు మాట, ఒక తప్పు మాట మాట్లాడిన చరిత్ర వైఎస్ఆర్సీపీ సార్ రోజా దగ్గర కాదు. వినండి సార్ ఎప్పుడు లేనే లేదు. రెండవది, రోజమ్మ గారిని మాట్లాడినటువంటి ఆ మాట తీరుకి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిందే. కౌంటర్ దొరుకుతుంది కూడా, ఇస్తాం కూడా. గాలి భానుప్రకాష్ కి గాలి అంటే ఏం తప్పేముందండి? దాటి ఎమ్మెల్యేలందరినీ కూడా సార్ తప్పే ఉంది. గాలిలో గెలిచిన వాళ్ళే వీళ్ళంతా, లేకపోతే వీళ్ళు గెలుస్తారా? ఎంత కేర్లెస్ గా మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఈ జనసేన నాయకుడు
నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యే అనుకుంటా. కాదు, మీరు సమర్థిస్తున్నారు. అంటే వారు మాట్లాడినటువంటి తీరును బట్టి No, no, no. మాట్లాడాల్సి వస్తుంది. అది కాదు. నేనేమంటున్నానంటే వారు మాట్లాడినటువంటి తీరును చూడండి. ఒక్క చోట ఒక్క కంపెనీ వస్తే ఆ కంపెనీ పేరు చెప్పలేనటువంటి పరిస్థితిలో వారు ఉండి ఓకే, బుకాయించేటటువంటి ఓకే, ప్రయత్నం దాని గురించి ఒక చేస్తున్నారు. డిబేట్ తీసుకుందాం. నా కొడుకులు అనే మాటను మీరు సమర్థిస్తున్నారా రోజా మాట్లాడిన మాటలు? సార్, తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడడం ఆగిపోతే ఎవ్వరూ మాట్లాడరు. మీరు మాట్లాడుతుంటే చేతులకు గాజులు వేసుకొని కూర్చోరు కదా, ఖచ్చితంగా మాట్లాడతారు, కౌంటర్ ఇస్తారు. ఏమిటి మీకు వచ్చినటువంటి, మీకేమైనా కొమ్ములు వచ్చాయా? కాదు, ఎమ్మెల్యేలు మీకు అందరినీ- అధికారం ఉంటే ఎమ్మెల్యేలు ఎవరినైనా అందరినీ అలా ఏమైనా సంబోధించడం- మాట్లాడతారా? చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యేలు అందరినీ అలా సంబోధించడం కరెక్టా? పవన్ కళ్యాణ్ గారు సంబోధించడం కరెక్టా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు బట్టలిప్పదీసి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాను ఎమ్మెల్యే నా కొడుకుల్ని అని మాట్లాడింది వాస్తవం కాదా? ఇప్పుడు ఆ రోజు ఇదే గాలి రకమైనటువంటి భానుప్రకాష్ డిబేట్ మాత్రం కాదు, పెట్టామా? ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దానికి క్షమాపణ చెప్పారా? ఆ రోజు నేను తప్పుగా మాట్లాడని చెప్పారా? ఇప్పుడు ఒక రోజా పైన- ఆడబిడ్డని ఇప్పుడు- మాట్లాడితే ఇప్పుడు రోజా పైన ప్రభుత్వానికి సభా కంప్లైంట్ హక్కుల- చేస్తే సభా హక్కుల నోటీసులు పెడితే ఏంటి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నామని కొంతమంది సార్ ఆల్రెడీ ఆవిడ మీద ఇంతకు ముందు కూడా సభలోకి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి వ్యక్తి రోజమ్మ గారు. మరి ఆ రోజు మంచి అయినటువంటి వ్యక్తి ఆ పార్టీ మారిన వెంటనే ఎందుకు చెడ్డయ్యారు? ఆ రోజు మాట్లాడినటువంటి మాట తీరు రోజమ్మ గారిదేమో అద్భుతమా తెలుగుదేశం పార్టీలో ఉంటే? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి మాట్లాడితే మాత్రము తప్ప? వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతల్ని ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? వారు అంత ఓపిక్గా వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? శూన్యం. మరి ఎప్పుడైనా కానీ విప్లవం అనేది ఎలా పుడుతుంది? అనగదొక్కితే విప్లవం పుడుతుంది. ఒకే వ్యక్తిని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆవిడ మీద వ్యక్తిగత దాడి చేస్తుంటే కంట్రోల్ కోల్పోవడం సహజంగా రోజా మాట్లాడిన ప్రక్రియ. మాటలు మేము సమర్థిస్తున్నాము అనే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అంటూ ఉన్నారు. కానీ ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు అని జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. గతంలో మీరు నేర్పినటువంటి భాష ఇది అని వైసీపీ ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఇలాంటి భాష ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు రోజా మాట్లాడిన మాటలపై మేము పోరాటమే చేస్తాం, ఫైట్ చేస్తామని కూటమి నేతలు అంటూ ఉన్నారు. మమ్మల్ని అన్నారు కాబట్టి మేము అన్నాం, 2000 3000 అని ఒక మహిళని అన్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చింది. అందరు ఎమ్మెల్యేలని కాదు అని మొదట్లో అన్నా అందరు ఎమ్మెల్యేలని అనే సంకేతాలను మాత్రం మళ్ళీ అందరినీ అని నేను అనట్లేదండి. డెఫినెట్గా చాలా మంది మాత్రం ఈ గాలిలో గెలిచినటువంటి సో గాలి భానుప్రకాష్నే కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలను అయితే అన్నారు. లేదు ఆ మాటలు వారి మాటలు ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలే. రైట్, చూద్దాం మరి దీనిపైన రోజా కూడా ఏమన్నా వివరణ ఇస్తారు.